ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్లో నాకు ఫాలోవర్ 2 డేస్ నుంచి ఒక వీడియో అయితే సెండ్ చేశారు, బ్రో ఈ వీడియో మీద చేయమని. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీకోసం మంచి లవ్ డైలాగ్ అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్. బీట్ అయితే చాలా అంటే చాలా బాగా అయితే నచ్చింది. అందులో ఏంటంటే మ్యూజిక్ అయితే బాగా సింక్ అయింది ఫ్రెండ్స్. మీకైతే చాలా అంటే చాలా బాగా నచ్చుతుందని నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఫ్రీ అయితే చూసేయండి. దేవత అమ్మాయి, షీ ఈజ్ సంథింగ్ ఎల్స్ అన్నట్టు. ఫ్రెండ్స్ కాపీరైట్ ప్రాబ్లం అవుతుందని నేనైతే మ్యూట్లో పెట్టాను. ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్లో నాకు ఫాలోవర్ అయితే 2 రోజుల నుంచి ఒకటే వీడియో పెడుతున్నారు, బ్రో ఈ వీడియో మీద చేయండి బ్రో అని. మరి ఆ బ్రో కోసం అయితే చేశాను. లిరికల్ అయితే బాగా అంటే బాగా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. మీకైతే డెఫినెట్గా అయితే నచ్చుతుందని నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే వీడియోలోకి అయితే స్టార్ట్ అయిపోదాం. ఫ్రెండ్స్ కింద ప్లస్ ఐకాన్ కనిపిస్తుందా, మీడియా ఆప్షన్కి వెళ్ళి మీకు నచ్చిన ఫోటోలు ఏదైనా సెలెక్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే అనుపమ గారి ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఫోటోపై క్లిక్ చేసుకొని 3 లైన్స్ పై ఉంది కదా, ఫిల్ కాంపోజిషన్ ఏరియాపై అయితే మీరైతే క్లిక్ అయితే చేసుకోండి. సేమ్ ప్రతి ఫోటోలకి ఫిల్ కాంపోజిషన్ ఏరియా సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన ఫోటోలు అయితే క్లిక్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ కొంతమంది ఏమంటున్నారంటే ఇక్కడ ఫోటో ఎలా కట్ చేయాలో అర్థం కావట్లేదు అని చెప్తున్నారు. ఇక్కడ మీకు లెఫ్ట్ సెంటర్ రైట్ అని వైపు ఇచ్చింది కదా, మీరు ఇది క్లిక్ చేసుకోండి, ఫోటో అయితే కట్ అయిపోతుంది. ఫిల్ కాంపోజిషన్ ఏరియా ఫ్రెండ్స్. ఎఫెక్ట్స్ ఆప్షన్లో ఈ ఫోటో లాంగ్ ప్రెస్ అయితే చేయండి. చేసి ఇక్కడ మీకు ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేసుకొని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి. లాంగ్ ప్రెస్ అయితే చేయండి. 2 ఫొటోస్ వక్కేసి థర్డ్ వచ్చే ఫొటోస్ మాత్రమే మీరు క్లిక్ అయితే చేసుకోండి. ఇక్కడ మీరు ఏం చేసుకుంటారంటే కలరు మిగతా అన్నీ ఆఫ్ చేసి ఈ 2 ఉంచుకోండి. ఫోటో పైకి వెళ్ళిపోయింది కదా, 3 లైన్స్ పై ట్యాప్ చేసుకుని ఫిల్ కాంపోజిషన్ అయితే వెళ్ళండి. ఫోటో అయితే కిందకు వస్తుంది, సెట్ అయిపోతుంది. మళ్ళీ సేమ్ అలాగే ఫోటో సెంటర్కి అయితే వచ్చింది కదా, ఫ్రెండ్స్ బ్యాక్ అయితే వచ్చేయండి. ఎఫెక్ట్స్ ఆప్షన్కి వెళ్ళి ఎఫెక్ట్స్ ఆప్షన్కి వెళ్ళి 3 లైన్స్ పై ట్యాప్ చేసుకొని కాఫీ ఎఫెక్ట్స్ అయితే చేసుకోండి. మళ్ళీ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి. సెకండ్ ఫోటోపై క్లిక్ చేసుకుని ఎఫెక్ట్స్ ఆప్షన్కి వెళ్ళి 3 లైన్స్ పై ట్యాప్ చేసుకొని పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. బ్యాక్ అయితే వచ్చేయండి. థర్డ్ ఎఫెక్ట్ ఉంది కదా, సేమ్ అలాగే ఎఫెక్ట్స్ ఆప్షన్కి వెళ్ళి 3 లైన్స్ పై ట్యాప్ చేసుకుని కాఫీ ఎఫెక్ట్ అయితే చేసుకోండి. ఇప్పుడు మీ ప్రాజెక్ట్ అయినది ఓపెన్ అయితే చేసుకోండి. ఫోటోపై క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్ ఆప్షన్కి వెళ్ళి పేస్ట్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ వీడియో ఎలా ఎక్స్పోర్ట్ చేసుకున్నట్టే పైన షేర్ ఆప్షన్ కనిపిస్తుందా,
మీకు నచ్చిన క్వాలిటీలోకి అయితే మీరైతే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ వీడియో అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది కదా. ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ కొత్తగా విజిట్ అయినట్టుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్ సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.